క్వీన్ ఎలిజబెత్ II అనేది ఒక షిప్ అఫ్కోర్స్ ఇది. అండ్ ఆ షిప్లో ఒక అద్భుతమైనటువంటి హోటల్గా తయారు చేశారు దాన్ని. షిప్లో రూమ్స్ అన్నీ కూడా హోటల్ నేను పోతున్న మీద నుంచి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ షిప్ ఇంతకుముందు విజయ్ చెప్పినట్టుగా ఊగుతుంది, మామూలుగా కాదు. ఆయన అఫ్కోర్స్ హర్ కోయి చాతా ముట్టి ఆస్మాన్ అన్నటువంటి ఒక పాట చేశారు. బట్ పడవలో ఓడలో నాకు ఎప్పుడు గుర్తుకొచ్చేటువంటి ఒక పాట ఏంటంటే ది లైసాకి సీనే మీరా తోడా ఆ మానుష్ బనాకి చూడ, అది కూడా కిషోర్ కుమార్ పాటనే, అద్భుతమైనటువంటి పాట. అండ్ చాలా ఉన్నాయి అఫ్కోర్స్, ఓ మాజిరే ఉంది. అండ్ బట్ స్టీమర్ విషయం మాట్లాడినట్లయితే అబ్సల్యూట్లీ అది సూటబుల్ సాంగ్. అండ్ మదన్ మోహన్ సంగీతం ఇచ్చాడు. మదన్ మోహన్ అసలు యాక్చువల్గా లాస్ట్ డేస్ అవి. అండ్ కిషోర్ కుమార్ అఫ్కోర్స్ sang it బ్యూటిఫుల్లీ. ప్రాణ్ కూడా చాలా చక్కటి యాక్టింగ్ చేశాడు. సో ఈ షిప్లో మేము ఇప్పుడు ఉన్నాం, అంటే షిప్ను హోటల్గా చేశారు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత పిన్ డ్రాప్ సైలెన్స్ అంటాం కదా మనం, ఆ పదాన్ని యూజ్ చేస్తాం కదా. రియల్గా చెప్పానంటే ఈ షిప్లో మీకు హోటల్ రూమ్స్లో, తర్వాత కాన్ఫరెన్స్ హాల్స్లో, రెస్టారెంట్స్లో అటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది. ఎక్కడ కూడా శబ్దం అనేది ఉండదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా దుబాయ్కి ఎగ్జామినేషన్ కొరకు స్టూడెంట్స్ వచ్చినట్టయితే 1 వీక్ 10 డేస్ ప్రిపేర్ కావడానికి ఇక్కడ స్టే చేయాలి, రాత్రంతా చదువుకోవచ్చు. మీకు ఒక్క దోమ ఉండదు, ఒక్క ఈగ ఉండదు, నిశ్శబ్దం అంటాం కదా. ఎక్కడ కూడా అసలు యాక్చువల్గా మీకు ఇట్లా గుండు సూది వేసినటువంటి ఆ సౌండ్ కూడా రాదు. కనుక చాలా వండర్ఫుల్ కంజీనియల్ అట్మాస్ఫియర్ ఉంటుంది చదువుకోవడానికి, పాటలు పాడడానికి. ఆ కాన్ఫరెన్స్ వాళ్ళు పోయిన తర్వాత మాకు ఏమనిపించిందంటే ఇక్కడ ఒక మైక్ తెచ్చుకొని కిషోర్ కుమార్ పాటలు పాడుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అన్నటువంటి ఆ ఫీలింగ్ మాకు కలిగింది. సో అటువంటి ప్లేస్లో ఇప్పుడు మేము ఉన్నాం. అండ్ వీఆర్ గోయింగ్ టు స్టే హియర్ ఫర్ సమ్ మోర్ డేస్. యాక్చువల్లీ 30th వీఆర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. ఇంతకుముందు విజయ్ చెప్పినట్టుగా ఈస్ కమింగ్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం. యాక్చువల్లీ నాకు మేబీ ఇది 6వ ట్రిప్ 7వ ట్రిప్ దుబాయ్కి. అండ్ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉన్నాను. మా మదర్, మా సిస్టర్ కూడా ఇక్కడికి వచ్చారు. అండ్ వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. చూడండి అని చెప్పాడు కదా, బిల్డింగ్స్ అంటారు. ఇక బిల్డింగ్స్ అంటే మీకు నేను చాలా కంట్రీస్ తిరిగా, దుబాయ్లో ఉన్నటువంటి బిగ్ బిల్డింగ్స్ మీకు ఎక్కడ కూడా కనబడవు. అంటే ఈ ప్రపంచంలో ఎంత ఏ కంట్రీకి కూడా తీసిపోదు, ఎంత బెస్ట్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీకి కూడా తీసిపోదు. అన్నిటికంటే మంచి బిల్డింగ్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ నిన్న కొన్ని ప్లేసెస్ తిరిగాము, ఇవాళ కొన్ని ప్లేసెస్ చూస్తున్నాం మేము. తర్వాత ఇప్పుడు ఖలీఫా బుర్జ్ ఇవాళ సాయంత్రం ప్లాన్ చేస్తున్నాం. ఆ తర్వాత రేపు బిట్స్ పిలాని కాలేజీకి వెళ్తాం. బీవీఎస్ లక్ష్మణ్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఆన్ 28th 29th ఫర్ ది ఫంక్షన్. ఆ ఫంక్షన్ అటెండ్ చేసిన తర్వాత అఫ్కోర్స్ డెజర్ట్ ట్రిప్ డెఫినెట్గా ఉంటుంది. అబుదాబి వీఆర్ ప్లానింగ్. అండ్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు గో టు మస్కట్, ఒమాన్ వెళ్దామని అనుకుంటున్నాం, టైం పర్మిటింగ్ అండ్ వెదర్ పర్మిటింగ్. వెదర్ అఫ్కోర్స్ చాలా మధ్యాహ్నం హాట్గా ఉంటుంది, అంత హాట్ లేదు ఎందుకంటే నవంబర్ ఎండింగ్లో కొంచెం వింటర్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో లవ్లీ అట్మాస్ఫియర్ అండ్ వీఆర్ రియలీ ఎంజాయింగ్.